వెల్కమ్ టు అవర్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వంట క్యారెట్ కోడిగుడ్డు ఫ్రై. దీనికి కావాల్సిన పదార్థాలు: పావు కిలో క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వేయించుకోవటానికి నూనె, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, ఫైనల్గా ఎగ్. ఇవి మనకు కావాల్సినవి. రండి చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. ముందులాగా ఇందులో సరిపడా నూనె పోసుకోవాలి. నూనె కాగింది కానీ ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఫస్ట్ మనం తాలింపులో పసుపు వేసుకుంటే ఏవి అడుగంటకుండా ఉంటుంది. ఇది కొంచెం మగ్గనిచ్చాక అప్పుడు క్యారెట్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కానీ అది వేసుకోవాలి. ఈ క్యారెట్ ఆగటానికి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు బాగా ఆగనేయకూడదండి, ఎందుకంటే క్యారెట్ ఆగటానికి చాలా టైం పట్టుద్ది. ఇవి సగం వేగాక వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ సరిపడా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టేస్తే చిన్నగా మగ్గుతాయి, హైలో పెడితే క్యారెట్ మాడిపోతుంది. సగం వేగిందండి, ఇంకొంచెం ఒక 5 minutes సన్న మంట మీద వేగనిస్తే సరిపోతుంది. అప్పుడు మనకు కావాల్సినవన్నీ వేసేసుకోవచ్చు ఇందులో. ఇంకా కొంచెం వేగాలండి, క్యారెట్ కదా టైం తీసుకుంటుంది వేగటానికి. సిమ్లో పెడితేనే మంచిగా వేగుతాయి. మూత పెట్టేద్దాం. ఆల్మోస్ట్ 90% వేగింది. క్యారెట్ తినని పిల్లలకి ఇందులో మనం ఎగ్గేస్తున్నాం కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. అలా పిల్లల్ని మరిపించి పెట్టవచ్చు మనం. ఓకే, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ ఆప్షనల్ అండి, మన ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నేను వేయట్లేదు. ఇంకా కొంచెం వేగితే సరిపోతుంది, ఎందుకంటే ఎగ్గేసాక మనం ఎక్కువసేపు ఉంచాము. దీన్ని ఇంకొంచెం ఒక 2 minutes ఉంచితే మంచిగా వేగుద్ది. తర్వాత ఎగ్గేసుకుందాం. ఇందులో ఇప్పుడు కరివేపాకు దూసేసుకుందాం. ఫస్టే వేస్తే కరివేపాకు మాడిపోతుంది, అందుకే మనం క్యారెట్ అంతా ఏగాక వేసుకుంటే మనకు కావాల్సినంత ఫ్రై అవుతుంది కరివేపాకు. ఇప్పుడు కారం కొంచెం ఎక్కువ వేయండి, ఎగ్ కాబట్టి నీసు వాసన రాకుండా ఉంటుంది. ఒకసారి తిప్పి ఉప్పు, కారం అన్నీ సరిపోయే ఉంటాయి. ఎగ్ కొట్టేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ కొట్టేద్దామండి. ఇప్పుడు ఎగ్ కొట్టేసాక తిప్పేసేయండి అమ్మటే. ఇక్కడ నేను 2 వేసానండి, ఎగ్స్ సరిపోతాయి. మీకు కావాలంటే ఇంకొకటి యాడ్ చేయొచ్చు. అయిపోయిందండి క్యారెట్ ఎగ్ ఫ్రై.
నోరూరించే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ. వేడివేడిగా ఆస్వాదించండి.